ఏ మనిషి దగ్గరైనా సరే డబ్బులు లేకపోవడం సమస్య కాదు, వాళ్ళు ఇంకా పేదవాడిలాగే ఆలోచించడం అసలైన దౌర్భాగ్యం. రోజంతా కష్టపడుతున్నాం అనుకుంటాం కానీ సాయంత్రానికి జేబులో చిల్లి గవ్వ మిగలదు. ఎందుకు? అదృష్టం లేదా? దేవుడు కరుణించట్లేదా? అవేవి కాదు, మీ బ్రెయిన్ లో ఉన్న సాఫ్ట్వేర్ పాతబడిపోయింది. అది సక్సెస్ ని రిజెక్ట్ చేస్తోంది. ఈరోజు మనం ఆ పాత సాఫ్ట్వేర్ ని డిలీట్ చేసి సున్నా నుండి సామ్రాజ్యాలు నిర్మించే వాళ్ళ మైండ్ సెట్ ఏంటో చూద్దాం. సమస్య మీ ఖాళీ జేబులో లేదు, మీ నిండిపోయిన అహంకారంలో ఉంది. మనలో చాలా మందికి ఒక జబ్బు ఉంటుంది, అదే విక్టింగ్ కార్డు ప్లే చేయటం. మా నాన్న దగ్గర డబ్బులు లేవు, నాకు సరైన చదువు లేదు, నాకెవరు సాయం చేయట్లేదు. ఇవన్నీ మీరు చెప్పుకునే సాకులు మాత్రమే. నిజం చెప్పమంటారా? మీకు మీ పేదరికం అంటే ఇష్టం. ఆ పేదరికంలో ఉండే జాలి, ఆ సానుభూతి మీకు ఒక కంఫర్ట్ జోన్ ని ఇచ్చేసింది. ఆ జోన్ లో ఉంటే ఎవ్వరూ మిమ్మల్ని ఏమీ అడగరు. మీరు ఏ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైనా రమణ మహర్షి గారిని గమనించారా? ఆయన ఏమంటారు తెలుసా? నువ్వు ఎవరు అని నిన్ను నువ్వు ప్రశ్నించుకోమంటారు. కానీ మీరేమనుకుంటున్నారు? నేను ఒక పేదవాడిని, నేను ఒక దురదృష్టవంతుణ్ణి అని మిమ్మల్ని మీరు ఒక తప్పుడు గుర్తింపుతో లాక్ చేసుకుంటున్నారు. ఈ రాంగ్ ఐడెంటిటీ మీ మొదటి సమస్య. మీరు మీ గురించి ఏమనుకుంటున్నారో మీ జీవితం అలాగే తయారవుతుంది. మీరు ఒక భిక్షగాడిలా ఆలోచిస్తూ బిలియనియర్ అవ్వాలని కోరుకోవటం ఈ శతాబ్దంలోనే అతి పెద్ద జోక్. ఈ దరిద్రం మన రక్తంలో లేదు, మన అలవాట్లలో ఉంది. ఎందుకు మీకు డబ్బు నిలబడదు? ఎందుకు మీరు ఎప్పుడు ఒకే సర్కిల్లో తిరుగుతుంటారు? ఎందుకంటే మీకు వెంటనే రిజల్ట్ కావాలి గనక. ఈ రోజు పని చేస్తే రేపు సాయంత్రానికి రివార్డు వచ్చేయాలి. ఒక నెల జీతం రాగానే ఆ డబ్బుతో ఐఫోన్ కొని సోషల్ మీడియాలో ఫోజులు కొట్టాలి. దీనినే సైకలాజికల్ ఇన్స్టంట్ గ్రాఫికేషన్ అంటారు. అంటే మీ భవిష్యత్తును అమ్మేసి ఈ రోజు ఒక చిన్న సంతోషాన్ని కొనుక్కుంటారు. సున్నా నుండి ఎదిగిన వాడు ఎప్పుడు ఇలా చేయడు. వాడు ఈ రోజు కష్టపడతాడు, కానీ దాని ఫలితం 10 ఏళ్ల తర్వాత వచ్చినా పర్లేదని ఎదురు చూస్తాడు. నిజానికి మన మెదడు చాలా తెలివైంది, దానికి భద్రత అంటే ఇష్టం. అందుకే మీరు ఏదైనా కొత్తగా చేద్దామన్నా, రిస్క్ తీసుకుందామన్నా అది మిమ్మల్ని భయపెడుతుంది. వద్దురా బాబు, ఉన్నదూడిపోతే పరిస్థితి ఏంటని మిమ్మల్ని ఆపేస్తుంది. రమణ మహర్షి గారు చెప్పినట్లు ఈ మనసు ఒక కోతి లాంటిది. అది మిమ్మల్ని ఎప్పుడూ గందరగోళంలోనే ఉంచుతుంది. మీరు మీ భావోద్వేగాలకి బానిసలైపోయారు. ఎవరైనా ఏదేనంటే కుంగిపోతారు, భయం వేస్తే వెనకడుగు వేస్తారు. ఎమోషన్స్ అనేవి కారుకుండే ఏసీ లాంటివి. అవి మీకు కంఫర్ట్ ఇవ్వాలి తప్ప డ్రైవింగ్ సీట్ లో కూర్చొని మీ జీవితాన్ని నడపకూడదు. మీరు గమనించారా? సమాజంలో చాలా మందికి గొప్పగా కనిపించడం అంటే ఇష్టం. గొప్పగా అవడం కంటే నైపుణ్యం లేకపోయినా పర్లేదు, కానీ నలుగురిలో హోదా ఉండాలి. ఇదే మీ పతనానికి అసలు కారణం. స్కిల్ లేని స్టేటస్ గాలి లేని బెలూన్ లాంటిది, ఎప్పుడైనా పేలిపోతుంది. మీరు రిస్క్ తీసుకోవడానికి భయపడుతున్నారు ఎందుకంటే మీకు గ్యారంటీ కావాలి కనుక. ఈ ప్రపంచంలో చావు తప్ప దేనికి గ్యారంటీ లేదు. అన్సర్టనిటీని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళనే సంపద వరిస్తుంది. ఓవరాల్ గా సమస్య తెలిసింది, కారణం తెలిసింది. మరి సొల్యూషన్ ఏంటి? చాలా సింపుల్, చాలా పెయిన్ఫుల్. ముందు ఆ పేదవాడి ముసుగుని చింపేయండి. రమణ మహర్షి గారు అడిగినట్లు నేను ఎవరిని అని ప్రశ్నించుకుంటే లోపల ఒక అపారమైన శక్తి కనిపిస్తుంది. ఆ శక్తికి పేదరికం తెలియదు, భయం తెలియదు. మీరు ఫస్ట్ చేయాల్సింది సెల్ఫ్ ఇమాజిన్ ని మార్చుకోవటం. మీ బ్యాంక్ బ్యాలెన్స్ మారకముందే మీ మైండ్ సెట్ ఒక కోటీశ్వరుల్లా మారిపోవాలి. కోటీశ్వరుడు అంటే డబ్బులు తగిలేసేవాడు కాదు, ప్రతి నిమిషాన్ని, ప్రతి రూపాయిని ఒక పెట్టుబడిలా చూసేవాడు. అంటే ఇప్పుడు ప్రతి నిమిషాన్ని పెట్టుబడి పెట్టడం అంటే అనవసరమైన విషయాల గురించి మాట్లాడుకోవటం, అనవసరమైన విషయాల గురించి ఆర్గ్యూ చేసుకోవడం, అనవసరమైన విషయాల్ని టీవీలో చూసుకుంటూ కూర్చుంటే మన టైం అంతా వేస్ట్ అయిపోతుంది కదా. అందులోనూ మనకి అనవసరమైన సామాన్లు కొనుక్కోవడం, వాటి మీద మనం డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే అవి మళ్ళీ తిరిగి రావు కదా. కాబట్టి సమయాన్ని మీ ఎదుగుదలకు ఉపయోగించుకోండి, డబ్బుల్ని మీ ఎదుగుదలకే ఉపయోగించుకోండి. రెండోది, ఆ వెంటనే కావాలి అనే పిచ్చిని వదిలేయండి. మీ దగ్గర డబ్బు ఉంటే అది మీ కళ్ళ ముందు కనిపించే వస్తువుల మీద కాదు, మీ బుర్రలోకి వెళ్లే స్కిల్ మీద ఖర్చు పెట్టండి. లోకం మిమ్మల్ని చూసి నవ్వుతున్నా సరే, పాత బట్టలు వేసుకున్నా సరే, లోపల మాత్రం ఒక పవర్ఫుల్ స్కిల్ ని డెవలప్ చేసుకోండి. ఎవడైతే తన మీద తాను ఇన్వెస్ట్ చేసుకుంటాడో వాడికి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఆ డిమాండ్ మిమ్మల్ని 0 నుండి 100కి తీసుకెళ్తుంది. ముఖ్యంగా మీ ఎమోషన్స్ కి ఒక బ్రేక్ వేయండి. బిజినెస్ లో
బిజినెస్లో కానీ లైఫ్లో కానీ బాధ వేసిన భయం వేసిన మీ పని మాత్రం ఆగకూడదు. సక్సెస్ఫుల్ పీపుల్స్కి ఎమోషన్ ఉంటాయి, కానీ వాళ్ళు ఆ ఎమోషన్ని డైరీలో రాసుకుంటారు తప్ప డెసిషన్ మేకింగ్లోకి రానివ్వరు. ఫలితం వస్తుందో రాదో అనే భయాన్ని భరించడం నేర్చుకోండి. ఆ అనిశ్చితిలోనే అసలైన కిక్కుంటుంది. గ్యారంటీ కోసం చూసేవాడు ఒకరి కింద బానిసలా మిగిలిపోతాడు, ఎందుకంటే అడిగే జీతం కావాలి. రిస్క్ తీసుకునేవాడు ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ అవుతాడు, ఎందుకంటే వాడి మైండ్ రిస్క్కి అలవాటు పడిపోయింది. కాబట్టి మీకు ఏది కావాలో మీరే డిసైడ్ చేసుకోండి. ఇవన్నీ విన్న తర్వాత కూడా రేపొద్దున్నే లేచి మళ్ళీ అదే పాత పనులు చేస్తే మీకంటే పెద్ద మూర్ఖుడు ఇంకొకడు ఉండడు. జీవితాన్ని మార్చుకోవడం అంటే ఏదో అద్భుతం జరుగుతుందని ఎదురు చూడటం కాదు, ప్రతిరోజు మిమ్మల్ని మీరు మార్చుకోవటం. మీరు గెలవాలంటే ముందు మీ బుర్రలో ఉన్న ఆ చిన్న చూపుని నాశనం చేయండి. రమణ మహర్షి గారు ఒక మాట అనేవారు, నిశ్చలంగా ఉండు అంతా అదే జరుగుతుందని. అంటే సోమరిగా కూర్చోమని కాదు, నీ లోపల ఉన్న గందరగోళాన్ని ఆపేసి క్లారిటీతో పని చేయమని అర్థం. ఆ క్లారిటీ ఎప్పుడు వస్తుందో తెలుసా? ఎప్పుడైతే మీరు బాహ్య ప్రపంచపు హంగుల కంటే మీ అంతర్గత నైపుణ్యం మీద ఫోకస్ పెడతారో అప్పుడు. అంటే ఇప్పుడు చాలా మందికి ఏంటంటే వాళ్ళ పనులు కాకుండా ఈ భూమి మీద చాలా పనులు ఉంటాయి. సినిమాలు చూడాలి, హీరోలను పొగడాలి, పొలిటీషియన్ పొగడాలి, లేకపోతే మార్కెట్లో ఏదైనా తప్పు జరిగితే దాని గురించి సోషల్ మీడియాలో మాట్లాడాలి, మరీ ముఖ్యంగా క్రికెటర్లని పొగడాలి, క్రికెట్ మ్యాచ్లు చూడాలి. ఇవన్నీ చూసుకుంటూ ఇవన్నీ పొగుడుకుంటూ చేసుకుంటూ ఉంటే మీరు మీ జీవితంలో నిజంగా పైకొస్తారా, లేకపోతే ఒక మోసపూరిత ధోరణిలో బతుకుతున్నారా మీకే తెలియాలి. కాబట్టి సమయాన్ని డబ్బుని మీ మీద మాత్రమే ఇన్వెస్ట్ చేసుకోండి. అంతేకాని నేను సినిమాలకు వెళ్తాను, నేను క్రికెట్ మ్యాచ్లకు వెళ్తాను, నేను ర్యాలీలకు వెళ్తానంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే డబ్బు ఉన్నవాడు 100 చేస్తాడు, డబ్బు లేని వాళ్ళు కూడా వాళ్ళ చేయాలంటే అది పిచ్చితనం అవుతుంది. కాబట్టి మనం కూడా ఆ రేంజ్కి వెళ్ళిన తర్వాత మనం ఏమైనా చేయొచ్చు, ఎంతైనా ఆనందంగా ఉండొచ్చు. కానీ ఏమీ లేని స్థితిలో కూడా ధనవంతుడు ఏది చేస్తే నేను కూడా అదే చేస్తానంటే మాత్రం ఖచ్చితంగా మనమే నష్టపోతాం. మనం ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఏం చేసినా చెల్లుతుంది, ఏం చెప్పినా సాగుతుంది. కాకపోతే ఫైనాన్షియల్ గా మన పరిస్థితులు బాగోలేనప్పుడు ఈ క్రికెట్లు చూడటాలు, సినిమాలు చూడటాలు, పొలిటీషియన్స్ కి జై కొట్టటాలు ఇవన్నీ మిమ్మల్ని మరింత పేదవాడిగా మార్చేస్తాయి. కాబట్టి ఆధ్యాత్మికంగా భగవంతుడికి దగ్గరగా ఉండండి. ప్రతి ఒక్క నిమిషాన్ని, ప్రతి ఒక్క రూపాయిని మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. డబ్బు అనేది కేవలం ఒక బై ప్రోడక్ట్ మాత్రమే. మీరు ఎంత వాల్యూను క్రియేట్ చేయగలరో అంత డబ్బు మీ వెనక వస్తుంది. వాల్యూ ఎలా వస్తుంది? మీ దగ్గర ఉన్న స్కిల్ వల్ల వస్తుంది. మీ మీద మీరు పెట్టుబడి పెట్టండి. రోజు కనీసం 1 గంటైనా కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి కేటాయించండి. సమాజం మిమ్మల్ని చూసి ఏమనుకుంటుందో అనే భయాన్ని వదిలేసి కేవలం మీ మీద మాత్రమే మీరు ఫోకస్ చేయండి. ఈరోజు మిమ్మల్ని చూసి నవ్విన వాళ్ళే రేపు మీరు సక్సెస్ అయ్యాక మీతో సెల్ఫీ కోసం క్యూ కడతారు. ఇది ఒక ప్రపంచపు నైజం. దానికోసం మీరు ఎందుకు వర్రీ అవడం చెప్పండి. ఈ రోజు నువ్వు పేదవాడిగా ఉన్నావా? ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఎందుకంటే పోగొట్టుకోవడానికి నీ దగ్గర ఏమి ఉండదు, కానీ గెలవడానికి ఒక అనంతమైన ప్రపంచం ఉంది. ఆకలితో ఉన్న సింహం మాత్రమే వేటను క్రూరంగా చేస్తుంది. మీలో ఆ ఆకలిని చంపుకోకండి. భయం వేసిన, కాళ్ళు వణికిన ముందుకు అడుగేయండి. ఆ ఒక్క అడుగు మీకు మీ దారిద్ర్యానికి మధ్య ఒక పెద్ద గోడ నిర్మిస్తుంది. వెళ్ళండి, వెళ్ళి మీ సామ్రాజ్యాన్ని నిర్మించుకోండి. ఎందుకంటే ఇక్కడ ఎవ్వరూ వచ్చి మిమ్మల్ని ఉద్ధరించరు. మీరే మీకు రక్షకుడు, మీరే మీకు దేవుడు. ఈ రాత్రికి నిద్రపోయే ముందు మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న అడగండి. నేను ఈ రోజు చేసిన పనులు నన్ను ఒక బిలియనీర్ వైపు తీసుకెళ్తున్నాయా, లేక మళ్ళీ అదే పాత దరిద్రం వైపు నెట్టేస్తున్నాయా? సమాధానం ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. మార్చుకోండి, లేదంటే అలాగే ఉండిపోండి. చాయిస్ మీదే. ఎందుకంటే దరిద్రం జేబులో లేదు, మన బుర్రలోనే ఉంది. మీ పరిస్థితి కంటే మీ ఆలోచన విధానమే మిమ్మల్ని పేదవాడిగా ఉంచుతుంది. ముందు ఆ మైండ్ సెట్ని మార్చండి. అందులోనూ వెంటనే కావాలనే పిచ్చిని వదలండి. ఈరోజు కష్టపడి రేపు కోట్లు కావాలనుకోవడం మూర్ఖత్వం. లాంగ్ టర్మ్ గోల్స్ కోసం షార్ట్ టర్మ్ సంతోషాలని త్యాగం చేయండి. ఇంకా ముఖ్యంగా పేదరికాన్ని ఓన్ చేసుకోండి. నేను ఇంతే, నా బతికింతే అనే విక్టిమ్ కార్డ్ని కాల్ చేయండి. మీ గుర్తింపు మార్చుకుంటేనే మీ పరిస్థితి మారుతుంది. నైపుణ్యమే అసలైన ఆస్తి. బయట ప్రపంచానికి బిల్డప్ ఇవ్వడం మానేసి మీలో ఒక పవర్ఫుల్ స్కిల్ని పెంచుకోండి. స్కిల్ ఉంటే డబ్బు దానంతట అదే వస్తుంది. ఎమోషన్స్ని డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టకండి. భయం, కోపం, అవమానం ఇవి కేవలం ఫీలింగ్స్ మాత్రమే. వాటిని మీ నిర్ణయాలని శాసించనివ్వకండి.
రమణ మహర్షి గారు చెప్పిన నిశ్చలత్వం అంటే లోపల గందరగోళాన్ని ఆపి క్లారిటీతో పనిచేయండి. అనవసరమైన విషయాల మీద ఫోకస్ తగ్గించి మీ లక్ష్యం మీద గురి పెట్టండి. ఇప్పటిదాకా మీరు విన్నది ఒక పాఠం కాదు, ఇది ఒక రియాలిటీ చెక్. ఇది మొత్తం విన్నాక కూడా మీరు మారకపోతే ఇక మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అందులోనూ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.